హేతుబద్ధంగా విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భించి దశాబ్దాలం కావస్తుంది. మొదటి 5 సంవత్సరాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి విభజన హామీలు కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చర్చించుకునే అవకాశం రాలేదు. 2019 నుండి 24 మధ్యన వచ్చినట్టు అవకాశంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్తో 2 పర్యాయాలు భేటీ అయినా కూడాను విభజన హామీలు నెరవేర్చే విషయంలో మాత్రం రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా తెలంగాణకి అప్పచెప్పి రావడం జరిగిందన్నటువంటి వాదనలు బయటకు వినిపిస్తాయి. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఈరోజు విభజన హామీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఓవైపు మంత్రుల కమిటీతో పాటు ఉన్నతాధికారుల కమిటీలను కూడా వేయడం జరిగింది. ఈ 2 కమిటీలు కూడాను దశాబ్ద కాలంగా పరిష్కారానికి నోచుకున్నటువంటి ఈ విభజన హామీలు నెరవేర్చడంలో ఏ మేరకు దోహదపడుతుంది, అప్పులు అదేవిధంగా అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక రూపురేఖలు రావాలంటే ఏదైతే నిన్న ఇద్దరు ముఖ్యమంత్రి కలిసినటువంటి ఆ తీరి భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా చేదోడుగా నిలుస్తుందనే విషయం మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం దశాబ్ద కాలం కావస్తుంది ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి దశాబ్ద కాలం పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ప్రత్యేక హోదా ఎలాగా ముగిసిన అధ్యాయం అయిపోయింది. కనీసం విభజన హామీలు నెరవేర్చడమైనా కూడాను ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని కమిటీల నిర్వహణ అంటే రేపు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులు రాబోతున్నాయి అన్నటువంటి సంకేతం ఈ సమావేశం రుజువు అవుతుంది. అందరికీ నమస్కారం. ఇల్లు అలగ్గానే పండగ కాదు, కానీ ఇల్లు అలకడం అనేది జరిగింది అని చెప్పేసి భావించవచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, విభజన అయిపోయి ఏదైతే విభజన హామీల అమలుకి విధించినటువంటి గడువు కూడా పూర్తయిపోయి 20 రోజుల పాటు అయిపోయింది, 30 రోజుల పాటు అయిపోవస్తుంది. ఈ సందర్భంలో ఏదైతే కలయికతోనే అంతా సమసిపోతుంది, విభజన సమస్యలన్నీ కూడా అమలైపోతాయి అని చెప్పేసి ఆశ అయితే ఎవరిలోనూ లేనప్పటికీ, కానీ ఈ కలయిక మాత్రం ఈరోజు ఆశలు చిగురించే దిశగా అడుగులేయడానికి దోహదపడుతుంది అన్నటువంటి సంకేతం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ సంకేతాలు అభిప్రాయం అయితే ఉంది. ఎందుకు అనేసి అంటే 10 సంవత్సరాల్లో పరిష్కరించుకోవలసినటువంటి సమస్యలన్నీ కూడా యథాతథంగా క్యారీ ఫార్వర్డ్ అయ్యి 3వ పర్యాయం ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 సంవత్సరాల్లోకి వచ్చినాయి. ఈ 10 సంవత్సరాల్లో మనం తీసుకుంటే మొదటి విడత అక్కడ టీఆర్ఎస్ ఉంది, ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది. అప్పుడు చంద్రశేఖరరావు గారి తాలూకా వైఖరి, చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన తాలూకా ఆలోచన విధానంతో అప్పుడు కూడా ఏమీ అసలు ప్రయత్నమే జరగలేదు, ప్రయత్నం ప్రారంభం అవ్వలేదు. రెండో పర్యాయం ఇక్కడ వైసీపీ ప్రభుత్వం, అక్కడ చంద్రశేఖర్ ప్రభుత్వం, వాళ్ళందరి మధ్య ప్రభుత్వాల మధ్య వ్యక్తుల మధ్య కూడా సహృద్భావ వాతావరణం ఉన్నప్పటికి కూడా 1-2 పర్యాయాలు కూర్చొని చర్చించుకోవడం జరిగింది తప్పిస్తే, చర్చల అనంతరము ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు దాదాపు 10,900 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు తెలంగాణకి ఇచ్చేయడం జరిగింది తప్పిస్తే ఆంధ్రప్రదేశ్కి రాబట్టుకోవడంలో వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి. సో ఆ విధంగా చూస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కూర్చోవడం ఏదైతే జరిగిందో అది ఒక శుభ పరిణామం. అయితే కేంద్రంలో ఇది ఒక రకంగా ఏంటంటే ముక్కోనపు పోటీలాగా ఉంటుందన్నమాట. పోటీ అన్నది కరెక్ట్ పదం కాకపోయినా సరే ముక్కోనపు ఆలోచనల మధ్యలో నుండి ఈ సమస్యలన్నీ పరిష్కారం జరగాల. ఆ నేపథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. భిన్నమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కాస్త ఈ విభజన సమస్యల పట్ల కొంత స్వార్థంతో ఆలోచించిన మాట వాస్తవం. నిన్న కూడా ఆ విధంగానే వారు ప్రవర్తించినటువంటి మాట వాస్తవం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి గురించి మాట్లాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి పరిధులు అవ్వచ్చు, పరిమితులు అవ్వచ్చు, కొంత స్వార్థ చింతనతో వెళ్ళిన మాట వాస్తవం.
అంటే ఉదాహరణకి లేని సమస్యల పైన కూడా దృష్టి పెట్టాలి అని చెప్పి సముద్ర తీర తాలూకా హక్కు అడగడం అయితేనేమి, కృష్ణపట్నం పోర్టులో వాటా కావాలని అడిగింది. ఇలాంటివి అడగడం అనేది ఇవన్నీ కూడా లేనివి సృష్టించుకున్నట్టుగా ఉంది. అది దాని మీద ఇంకా అది కొంత స్పష్టత కూడా రావాల్సి ఉంది, తొలి వార్తలు కాబట్టి. ఏదైనప్పటికీ పరిష్కారం అనేది జరగకపోయినా సరే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పరిష్కరించుకుందాం అన్నటువంటి సానుకూలమైనటువంటి వాతావరణ నిర్మాణానికి ఆయన కట్టుబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడాను గురు శిష్యులు ఒక అరంగేట్రం నడిచింది గతంతో పాటు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్వాగతించే తీరు కావచ్చు, ఏదైతే ఆ సమావేశంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మాత్రం నెలకొందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వాతావరణం ఆహ్లాదకరమైనటువంటిది నెలకొనవచ్చు, కానీ రాజకీయాల్లో ఇవన్నీ రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఈ గురు శిష్యులు అనేది కానీ మనం చాలా సందర్భాల్లో చూస్తాం. అక్కడ పార్టీల తాలూకా ప్రభావము, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచన విధానం, వాళ్ళ తాలూకా అభిరుచి, లేకపోతే వాళ్ళ తాలూకా డిమాండ్స్ ఆధారంగానే ముఖ్యమంత్రులు అక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. అంటే ఇండివిజువల్ డెసిషన్ తీసుకునే అవకాశం లేదు. ఒక పక్క రాజకీయం, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఉంటుంది, అదేవిధంగా ఆ పార్టీ అధిష్టానం అంటే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ప్యూర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎన్డీఏకి పూర్తిగా యాంటీ. ఇక్కడ ఎన్డీ ఉంది, కేంద్రంలో ఎన్డీ ఉంది. దానితో రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేయాలన్నా కూడాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండాల్సిన ఒక దుస్థితి ఉంటుంది. మీరు ప్రస్తావించినటువంటి రాజకీయ పరంగా ఖచ్చితంగా ఆటంకాలు ఉంటాయి ఆయనకి. రాజ్యాంగ పరంగా ఆలోచించేటప్పుడు ఆయన ముందుకెళ్ళడానికి ఆటంకాలు ఉండవు. కాబట్టి ఇవాళ కొంత ఏదైతే ఇప్పుడు నేను విభజన చట్టం అనేది మన రాజ్యాంగ రీత్యా వచ్చినటువంటి చట్టం కాబట్టి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చడానికి ఆయనకి రాజ్యాంగపరమైనటువంటి ఆటంకాలు లేకపోయినా రాజకీయపరమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. ఏదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈయన రాజకీయ చరిత్ర ప్రారంభమైంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోవాలనేసి అంటే అది జరిగే పని కాదు. ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు వాళ్ళకు ఉంటాయి. అయితే ఒక అడుగు ముందుకు పడింది, వాతావరణం నిర్మాణం అయింది చర్చల ద్వారా. ఒకవైపు మంత్రుల స్థాయిలో కమిటీ, ఒకవైపు అధికారుల స్థాయిలో కమిటీ వేసుకోవటం ఏదైతే ఉందో చర్చల ద్వారా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట చెప్పారు. ఏదైతే చిన్న చిన్న అంశాలకు సంబంధించి పట్టింపులు పోకుండా ముందు మనం పరిష్కరించుకుందాం, జటిలమైనటువంటి సమస్యలకు సంబంధించి కొంచెం సుదీర్ఘమైనటువంటి సమయం తీసుకొని ఆలోచన చేసుకొని ముందుకెళ్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి ఆవశ్యకత. ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది, మనకి రావాల్సినటువంటి బిల్డింగ్ అంటే సంస్థలకు సంబంధించినటువంటి భవనాల్లో వాటా రాదు, మీకు కావాలంటే వేరే స్థలాలు ఇస్తాము అని చెప్పి. ఇది జరిగే పని కాదు. ఇది చిన్న సమస్య, దీన్ని పరిష్కరించుకోవచ్చు. భవనాల్లో వాటా నిజంగా మనం అక్కడ భవనాల్లో వాటా వచ్చి ఏపీ భవనం మధ్యలో చీల్చుకుంటాం అనేసి అంటే జరిగే పని కాదని చెప్పి ఎలాగైతే వాదించామో ఇవాళ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ఇచ్చిపుచ్చి ధోరణిలో మనం పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇందాక ప్రస్తావించినటువంటి అంశాలు అయితే అంత ఈజీ కాదవి. ఒకటి, వాతావరణం నిర్మాణం అయిన తర్వాత ఖచ్చితంగా ప్రజల ఆలోచనలు, ఆ పార్టీల ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. పైగా 10 సంవత్సరాలు ఇవి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలన్నటువంటి ఆలోచన తెలంగాణ ప్రజానీకంలో కూడా వచ్చింది. అదేవిధంగా తెలంగాణ ప్రజల్లో కూడా ఏదైతే ఆ రోజు రెచ్చగొట్టబడినటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి చెడు అభిప్రాయాలు కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మంచి జరగడానికి ఒక ప్రయత్నం అయితే ప్రారంభమైంది. ఉన్న సెటిలర్స్ అందరినీ కూడా దశాబ్ద కాలం పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో రావడం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ, కేంద్రంలో ఎన్డీఏ, ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చి ఉండేవేమో. ఖచ్చితంగా మంచి రోజులు వచ్చి ఉండేవి. విభజన ఆంధ్రప్రదేశ్కే కాదు తెలంగాణకు కూడా. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అదేదో వేరే దేశంగా చూడదు కదా. కాబట్టి 2 రాష్ట్రాలకి ఒకవేళ నిజంగా విభజన సమయంలో మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని అనాలోచిత చర్యల వలన, ఉదాహరణకి
వచ్చిందా ప్రత్యేక హోదా రాకపోయినా ప్యాకేజీ అని వచ్చింది కదా. సో ఇలాంటివన్నీ అడ్రస్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణకి నిజంగా నష్టం జరిగినట్లయితే దాని మీద పునరాలోచించుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ చిన్న చిక్కుముడి ఉందో ఆ ముడి లేకుండా ఉండేది, పరిష్కారం ఇంకా వేగవంతం అయ్యేది. అయినప్పటికి కూడా ఇవాళ ప్రారంభమైనటువంటిది రేపెప్పుడో పూర్తి అయిపోతాయి అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఒక స్థాయికి చేరుకున్నట్లయితే పరిష్కారాలు కొన్ని లభించి, ఇంకా నేను ఇందాక చెప్పినట్టుగా కొంచెం శాశ్వతమైనటువంటి అంశాల దగ్గరికి వచ్చేటప్పుడు చిక్కుముడులు ఉంటాయి. రాబోయేది ఎలాగ అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, బీజేపీ ప్రభుత్వం వస్తుంది తెలంగాణలో, అప్పుడు మిగిలినవన్నిటికి కూడా సరైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. రాజధాని లేని నవ్యాంధ్రప్రదేశ్కి దశాబ్ద కాలం పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న ఆ గడువు ముగికి ముందే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆస్తులన్నీ కూడాను స్వాధీనం చేసుకోవాలని అప్పట్లో నోటీసులు జారీ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఏదైతే ఈ భేటీ ముఖ్యమంత్రుల భేటీకి స్వాగతించడం వెనక ఉన్న ఆంతర్యం ఏమైనా ఉందనుకుంటారా, లేకపోతే సమస్య పరిష్కారానికే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారంట? ఒకటి ప్రధానంగా చెప్పుకోవాలనేసి అంటే, ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ ముఖ్యమైనది. దానికి స్పందించినటువంటి రేవంత్ రెడ్డి గారి తీరు కూడా మన అభినందనీయం. సాధారణంగా ఏ రాష్ట్రంలోన అంటే నేను ఇందాక చెప్పినట్టుగా 2 రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పటికి కూడా ఏ రాష్ట్రం తాలూకా వాంఛలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను, ఏదైతే ఏటిపాక తదితర 5 గ్రామాలని మాకు వదిలేమని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. దానికి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వంత పాడుతుంది. నేనేమంటాను, మాకు ఇచ్చినవి ఎందుకు వదిలేవాళ్ళని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నా స్వార్థం నాకు ఉంటుంది. కాబట్టి ఒకటైతే మాత్రం ఒక అడుగు ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి గారు కూడా తనకు ఒక సాహసం చేశారని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే తాను ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల తాలూకు ఆలోచన విధానం, వాళ్ళు కరుడుగట్టినటువంటి తెలంగాణవాదంతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు ఈవేళ కూడా యాక్సెప్ట్ చేయలేరు. నిన్న సమావేశాన్ని కూడా నేను అది కూడా కోట్ చేస్తున్నా. అయినప్పటికీ ఒక ముఖ్యమంత్రిగా ఇందాక నేను చెప్పినటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలను పక్కన పెట్టి రాజ్యాంగపరమైనటువంటి అంశాల్లో చొరవ తీసుకొని ముందుకు రావడం ఏదైతే ఉందో అది అభినందనీయం. కాబట్టి ఒక స్టెప్ ముందుకు జరిగింది. నిన్న చాలామంది అనుకున్నారు ఏదో పరిష్కారాలు వచ్చేస్తాయని. తక్షణం పరిష్కారాలు వచ్చే అంశాలు కాదు కదా. ఖచ్చితంగా ఒక సమయంలో, ఒక నిర్ణీత సమయంలో ఇవన్నీ పరిష్కారానికైతే ఒక స్టెప్ ముందుకు పడింది. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం హేతుబద్ధంగా విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విభజన హామీలు అయితేనేమి, ప్రత్యేక హోదా విషయం అయితే మాత్రం ముగిసిన అధ్యాయంగా కేంద్రం తేల్చడం జరిగింది. నిన్న దశాబ్ద కాలంగా ముఖ్యమంత్రులు ఎవరూ చేయనటువంటి ఒక ప్రయత్నం అయితే ఒక అడుగు పడింది. ఏవైతే దీర్ఘకాలిక ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు రాజ్యాంగబద్ధంగా ఏకీభావంకి వస్తే తప్ప ఇవన్నీ పరిష్కారంగా, కాకపోతే కుడి ఎడమల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఎన్డీఏ కూటమి, కేంద్రంలో ఎన్డీఏ కూటమి, ఈ ట్రై ఫైట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవి అప్పుడే తేలే సమస్యలు కావు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం చిన్న చిన్న సమస్యలు పట్టు బిగించకుండా ఆహ్లాదకర వాతావరణంలో విభజన హామీలు నెరవేర్చుకు 2 రాష్ట్రాల సంబంధించిన అధికారులు, మంత్రులు వేసిన కమిటీల నివేదిక ఆధారంగా విభజన హామీలను వీలున్నంత త్వరగా గనక చేపట్టగలిస్తే 2 రాష్ట్రాల అభివృద్ధి త్వరితగతిన జరగడానికి ఎంతకన్నా దోహదపడుతుందని వారు చేసినటువంటి ప్రయత్నం మాత్రం ఈరోజు హర్షణీయం. వారు వేసినటువంటి ఈ బీజం త్వరలోనే మొక్కై మానే ఈరోజు 2 రాష్ట్రాల అభివృద్ధి కూడాను దోహదపడుతుందని తిరుపతిలో స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఏవైతే మంత్రులు, అధికారులు, ఉన్నతాధికారులు కమిటీ వేశారో ఆ కమిటీలు ఎప్పటిలోగా నివేదికిస్తాయి. ఈ విభజన హామీలు నెరవేర్చే క్రమంలో అటు కేంద్ర సంస్థలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన వాటా కావచ్చు, ఇవి ఎప్పటిలా తేలుతాయన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.